తెలంగాణ సీనియర్ ఐఏఎస్ అధికారిని స్మితా సబర్వాల్ కొత్త బాధ్యతలు చేపట్టారు. రాష్ట్ర యువజన అభివృద్ధి పర్యాటక సాంస్కృతిక కార్యదర్శిగా ఆమె బాధ్యతలు స్వీకరించారు. మొన్నటి వరకు తెలంగాణ ఫైనాన్స్ కార్పొరేషన్ మెంబర్ సెక్రటరీగా విధులు నిర్వహించగా 20 రోజుల క్రితం పలువురు ఐఏఎస్లను బదిలీ చేశారు. ఈ మేరకు ఆమెను రాష్ట్ర యువజన అభివృద్ధి పర్యాటక సాంస్కృతిక శాఖ కార్యదర్శిగా బదిలీ చేయగా బుధవారం బాధ్యతల్ని స్వీకరించారు. ఇటీవల మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలు జరిగితే మొన్నటి వరకు ఎన్నికల అబ్జర్వర్గా స్మిత అక్కడే ఉన్నారు. మహారాష్ట్రలోని బుల్ధానా, మల్కాపూర్ అసెంబ్లీ నియోజకవర్గాలకు ఎలక్షన్ జనరల్ అబ్జర్వర్గా కేంద్ర ఎన్నికల సంఘం ఆమెను నియమించింది. దీంతో సుమారు నెల రోజులుగా స్మితా సబర్వాల్ మహారాష్ట్రలో తన సేవలు అందించారు. అక్కడి నుంచి తిరిగి వచ్చిన వెంటనే బాధ్యతలు చేపట్టారు. స్మితా సబర్వాల్ 2001లో ట్రైనీ కలెక్టర్గా విధుల్లో చేరారు. ఆ తర్వాత ఉమ్మడి ఏపీలో మెదక్ జిల్లా కలెక్టర్గా పనిచేశారు. ఎప్పుడూ ప్రజల్లో ఉంటూ ప్రభుత్వాల నుంచి మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. తన పనితీరులో నలుగురికి సాయపడుతూ ప్రత్యేక గుర్తింపును పొందారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఆమె కీలకంగా వ్యవహరించారు. తెలంగాణ ముఖ్యమంత్రి కార్యాలయంలో అదనపు కార్యదర్శిగా కూడా బాధ్యతలు నిర్వర్తించారు. మిషన్ భగీరథ ముఖ్య కార్యదర్శిగాను పనిచేశారు. తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఆమెను ఆ బాధ్యతల నుంచి తప్పించి తెలంగాణ ఫైనాన్స్ కార్పొరేషన్ మెంబర్ సెక్రటరీగా నియమించారు. తాజాగా అక్కడి నుంచి కూడా బదిలీ చేసి రాష్ట్ర యువజన అభివృద్ధి పర్యాటక సాంస్కృతిక కార్యదర్శిగా కొత్త బాధ్యతల్ని అప్పగించారు.